హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్స A1 విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. పైనుంచి అయితే వర్షం అయితే వచ్చేస్తుందన్నమాట. మా చింతలు అయితే ఇంకా డ్యాన్స్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఇట్లా డ్యాన్స్ అయితే చూడండి, వర్షం వస్తుందని చెప్పని నన్ను ఎప్పుడు తడనివ్వను, ఇప్పుడు తడుతాను డ్యాన్స్ చేస్తా అని చెప్పని డ్యాన్స్ అయితే వేసేస్తుంది అన్నమాట. బాగా వేస్తుంది కదా ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే. ఇక పాప ఇంకా లోన్ మా సామాన్ చదరాలని చెప్పని ఇక మా చింతలను అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను నేను. మా అక్క లోన్ చదువుతుంది సామాను. ఇగో నన్ను అయితే కట్టెలు తెమ్మంది. ఇంక నేనైతే ఇటు వచ్చేసాను. ఇంకో తడుతున్నాయి చూడండి కట్టెలు అయితే. ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి లోన చెప్పాలి. అంతకన్నా ముందు కూర గిన్నెలు అవి తీసుకెళ్తాను అన్నమాట. అన్నం గిన్నెలు, కూర గిన్నెలు. నేను చింతలు అయితే ఇద్దరం కలిసి చేసేస్తున్నాం పనులు. ఇలా మా అక్కలు గట్ట మా అమ్మ గట్ట ఊరు వెళ్తే నేను ఇలా చేస్తామంట పనులు. లేకపోతే సైలెంట్ అవుతాను నేను, ఎక్కువగా చేయని పనులు. ఇలాంటి టైంలోనే మన పనులు చేసేది కనపడతా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి మా అక్క కూడా ఇక్కడ ఇవన్నీ మొత్తం చక్కగా చదివేసింది. మా అక్క వీడియో తీస్తుంది అన్నమాట. మేమైతే ఇంకా లోన్ అయితే పెట్టేస్తున్నాం. అవి మంచినీళ్ళు, ఉప్పు ప్యాకెట్. మేము అన్నం తినకుండా ఇంకా చెట్టు కింద తీసుకెళ్ళిపోయి తినేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే మళ్ళీ 9 అవ్వగానే ఇంక ఎండ మామూలుగా వేయట్లేదు. అందుకే మేము ఇంక చెట్టు కిందగా వెళ్ళిపోతాం అన్నమాట. గుడిసెలో ఉంటే హీట్ వచ్చేస్తుంది, మామూలు కాదు. అందుకని మా చింతలి పట్ట గిట్ట అన్నీ అందిస్తుంది ఇంకా లోనకైతే. నేనైతే అక్కడ దులిపిస్తూ ఉంటాను. ఇంకా మా చింతలు తీసుకొచ్చి మా అక్కకైతే చెప్తుంది అన్నమాట. ఇక్కడ పెట్టేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మంచిగా పెట్టు తల్లి అని చెప్పంటే మళ్ళీ మంచిగా పెట్టు. కలిసిపోయిందంట ఫ్రెండ్స్ మా పాప చేసి. అమ్మ నా వల్ల కాదు ఇంకా అని చెప్పని కూర్చుంది మాట. దాని తోడు ఇంకా భైరవగాడు ఒకడు. వీళ్ళిద్దరికి అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఇద్దరు ఒకరి మించి ఒకరు చేస్తారన్నమాట ఆట. ఇంకా మా చింత అయితే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా, మా పాప తీసుకొచ్చి చూస్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్. అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇదిగోండి వచ్చేసింది. నేపరాయి అంట తీసుకొచ్చింది. ఎందుకంటే తడిసిపోయిద్దంట తను ఆడుకునే రాయ, అందుకని తీసుకొస్తుందంట. డిమ్గా ఉందని వెనకెళ్ళమంది. ఇగో తీసుకొచ్చి ఇక్కడ పెడుతుందన్నమాట నేపరాల మీద. తను ఆడుకునే రాయే పాడైపోద్దని. నిన్న పొద్దున ఎందుకో డాన్సు పప్పలు తీసుకొస్తున్నా అన్న. పప్పలు తీసుకొస్తున్నా డాన్స్ చేస్తున్నావా? ఒకవేళ తేకపోతే కొత్తగా తీసుకెళ్తావా? ఎందుకో అద్దుగో వెనకాల బయట వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది వాళ్ళని. ఏమైనా మన తల్లిగా ఉన్నది. ఏముంటుంది, ఇల్లు అంత బాగుందని తల్లిగా ఉంది. ప్రయాణం బాగా బస్సు ఫుల్గా ఉన్నాయా? ఎందుకు మీకు సీట్లు దొరికినాయా బస్సులో? మేము నించొని వెళ్ళాం, నించొని వచ్చాం. మా కోసం అయితే స్నాక్స్ అండ్ అవి తీసుకొచ్చారు, కూరగాయలు కూడా. ఇంటి సర్వే కోసం వెళ్ళిన పని ఏమైందంటే అక్కడ పేపర్లు అయితే ఇచ్చారంట ఫ్రెండ్స్. అయ్యింది రాయించుకొని మా చేత కూడా సంతకాలు పెట్టించుకోవాలంట. అలాగే ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాలంట. ఇవన్నీ సోమవారం చెప్పమన్నారంట. సరే అని చెప్పని ఇంకా మా అక్కలు అయితే ఇంటికి వచ్చారన్నమాట. ఇప్పుడు ఇక్కడ పని పూర్తి చేసుకొని సోమవారం అయితే బయలుదేరుతారు. వీడియో అయితే ఇంతవరకే పెడుతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.